నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఓటీటీ బ్రాడ్కాస్టర్ గా వ్యవహరిస్తున్న జియో హాట్స్టార్ వ్యూవర్షిప్ పరంగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా అత్యధిక వ్యూస్ ను నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. జియో హాట్స్టార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ కు 61 కోట్ల కాంక్రీట్ వ్యూస్ వచ్చాయి. అంటే ఈ మ్యాచ్ కు 61 కోట్ల వ్యూస్ వచ్చాయన్నమాట. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా ఆ సమయంలో జియో హాట్స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డుగా విశ్లేషకులు చెప్తున్నారు. అంతకుముందు భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. భారత జట్టు ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇప్పటిదాకా ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు 22 సార్లు తలపడితే భారత్ ఏకంగా 18 విజయాలతో పైచేయి సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 3 సార్లు, టీ20 ప్రపంచ కప్లో ఓసారి భారత్పై పాక్ గెలిచింది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ రికార్డుకెక్కాడు. ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ పై 5 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఘనత సాధించిన తొలి ఆటగాడు కోహ్లీయే. ఐసీసీ టోర్నీలలో ఒక దేశంపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 2 క్యాచ్లు పట్టాడు. దీంతో వన్డేలలో భారత్ తరపున 158 క్యాచ్లు పట్టిన మొదటి ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్ల రికార్డును కోహ్లీ అధిగమించాడు.